ఆ, ఏడున్నావు? ఏం లేదు, గా వస్తా అంటే ఇంతంత నూడిల్స్దే రాదు. అన్న తినబుద్ధి అయితేలే నాకు. డబల్ ఎగ్ కొట్టి ఇంకోటి వస్తా అంటే మీ అవ్వ చూస్తుంది, మీ అవ్వకి తెలియకుండా దాచిపెట్టుకొని తీసుకొని రా. చూస్తే మళ్ళీ దిష్టి పెడితే కడుపు నొస్తుంది నాకు. సన్నా ఏడబిడ్డ పానమే శాతనైతే లేదు. 4-5 రోజులు అయ్యే జ్వరం రాబట్టి ఏమన్నా తిందామన్నా తినబుద్ధి అయితే లేదు. ఇలా సాయంత్రం మళ్ళీ వస్తాడట డాక్టరు, పోయి వస్తా. ఇంకా అన్న వస్తాండి, ఆగే బుజ్జి మళ్ళీ చేస్తా. ఏమో దాచి పెట్టుకొని తీసుకొస్తానవేంద్రా? ఏం లేదే, నూడిల్స్. దానికి తినబుద్ధి అయితే లేదంటే నూడిల్స్ తీసుకొస్తున్నా. నూడిల్సా? తింటది బయట పాచిపోయిన అమ్మినా తెచ్చుకొని తింటది. ఒక్క పూట పెండ్లాని తినబుద్ధి కానందుకు ఉరికితివి. మరి నేను 4 రోజులే జ్వరం వచ్చి పండి ఒక ప్లేటు ఇడ్లు అన్న తెచ్చినావురా నీ ముఖానికి. అంటే నువ్వు నాకు ఎప్పుడు చెప్పలే కదమ్మా తెమ్మని, అందుకే తేలే. ఆహా, నేను చెప్పాలి కావచ్చు, చెప్తే అప్పుడు తెస్తావు. ఏమైందత్తమ్మా, ఏమంటావు? నిన్నెవలేమన్నారా అవ్వా ఇప్పుడు? అంటేనే ఉంటే మళ్ళీ ఏమన్నా అనబడుతుంది. ఇప్పుడు దాన్ని నూడిల్స్ తెచ్చుకుంటా, నీకేమైందత్తమ్మా? ఇగో మీరు ఏమన్నా తెచ్చుకోర్రి, ఏమన్నా తినుర్రవ్వా. నేను అడిగేదాన్ని కాదు, తినేదాన్ని కాదు. అయినా నా మొగుడు నాకు తెచ్చి పెడితే నీకేమైతుంది? ఆహా, నేను లేని దేని నుంచి వచ్చిండే నీకు మొగడు? అగో చూసినావా ఎన్ని మాటలు అంటుందో. అగో నువ్వు అనందే నేను అంటున్నా నానే. ఇగో అత్తమ్మ, ఏగి అనకు అసలే చెప్తున్నా. మళ్ళా ఏగి అంటనే అంట, బరాబరా అంట. ఏం చేస్తావు నువ్వు? మాట మాట మంచిగా మర్యాద మాట్లాడు. ఏగి అన్నావు అనుకో, చూడు మరిగా నేను ఏం మాట్లాడతాను నాకు తెలియదు మరిగా. మర్యాదనా అనే ఏదో అను చూస్తా. బాగానే ఎగురుతాను. ఇక చూడు మరిగా నేను ఇట్లా ఎగిరినా అనుకో గంతే ఇక మరిగా. నువ్వేందే ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు? ఏదో పెద్దది కదా అని ఇంత మర్యాద ఇచ్చుకుంటా మాట్లాడుతా అంటే ఏగి అంట. ఎవరు పడతావు ఏగి అంటే? నేనంటే నువ్వు పడతావు ఏగి అంటే? మరి ఎందుకనాలే నువ్వు నన్ను? బుద్ధ, నువ్వు లోపల రా. నేనేమన్నానే? అయిపోయింది నాకు కథం.